వెల్కమ్ టు పూరిచ్ ఎపిసోడ్ 5కి అయితే స్వాగతం అన్నమాట. లాస్ట్ టైం ఏం జరిగిందో మీరు చూసే ఉంటారు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ వాడు బ్రదర్ కూడా చనిపోయాడు. మళ్ళీ తను ఎవరు అనుకోవచ్చు. లాస్ట్ దాకా చూడండి, మీకే ట్విస్ట్ ఏర్పడుస్తాను అన్నమాట. ఇతను ఎవరంటే లాస్ట్లో చెప్తాను. అండ్ సంబిత్ అయితే ఫ్రాంక్లిన్ వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నాను, శత్రువు అని ఇప్పుడే తెలిసిందే. శత్రువు అని ఇప్పుడే తెలిసింది. అయ్యో నాకు కార్ బంపర్ ఓడుతుంది, కొత్త కార్ తీసుకున్నా అక్కడ. అయ్యయ్యో ఎవడ్రా నన్ను దింపేసింది. ఒక కదిలేండి, మనము లంబర్గిని డెడ్జో తీసుకుంటాం. ఇప్పుడైతే మెయిన్ మ్యాటర్కి వస్తే ఏంటంటే, మనము వాడికి కుట్ర అనమాట. ఎవరి మీద నన్ను అడిగితే ఫ్రాంక్లిన్ మీద. ఎందుకంటే వానికి బోల్డ్ అంత ఆస్తి ఉంది. సగం మీకు పంచుతా అన్నా కూడా వినిపించుకోలే. వినిపించుకోలేదు కాదు, వద్దు అనడం ఇట్లా అన్నాడు అనమాట. ఆస్తి సొంగం ఇస్తే అంటే అయితే ఆడు ఇట్లా ఊహించుకుంది, బిచ్చపోటు లాగిస్తుండు ఆస్తి అని ఊహించుకొని వాని మీద కోపం పెట్టుకుంది. ఫ్రాంక్లిన్ వాళ్ళ ఫ్రెండ్ కే అభిషేక్ అయినా మంచోడే కదా, ఆఖరికి కే అభిషేక్ కూడా మంచోడే. ఇప్పటికీ మంచోడే కే అభిషేక్. ఓకే, మనం ఫాస్ట్గా వేరే సైడ్ వెళ్దాం. నన్ను కూడా చంపడానికి చూస్తున్నాడు. ఇంతకు వాడవడు అమృత్ కాడైనా. ఫస్ట్ మనం మెయిన్ మ్యాటర్కి వద్దాం. అంటే మెయిన్ మ్యాటర్కి వస్తే ఏంటంటే విషయం, వాడు బిచ్చపోడికి వేసుకుంటా అనుకున్నాడు అమృత్ అయితే. అందుకనే వీని మీద కుట్ర పెట్టుకుండు. హీరో కూడా అంటే ఫ్రాంక్లిన్ని బతికాడు. డాక్టర్స్ తీసుకెళ్లారు, నాకు ఇంతవరకు తెలియదు. చూద్దాం ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఫ్రాంక్లిన్ అయితే వాని మీద ఫుల్ కోపంగా ఉన్నాడు కాబట్టి చూద్దాం. లెట్స్ మన దగ్గరికి వెళ్ళి చంపేసేద్దాం. ఫస్ట్ పోలీసు వాళ్ళకి కంప్లీట్ ఇయ్యాలి. మేడం గారు జరగండి, మేడం గారు లంబర్గిని డెజో వస్తుంది. ఎవరు లేరంటే ఇప్పుడు రబ్బర్ బంతి లాగా ఎగురుతారు చూడండి గైస్. ఓరిని దుంపదేగా, ఓరిని ఏంద్ర అట్లెగరే. ఓకే, మనము ఏం కార్డ్స్ ఉన్నాయి మన ఇండియాలో? ఆడి తీసుకుందాం. ఆడి మై ఫేవరెట్. ఆడి
ఓరిని కంట్రోల్ అవ్వట్లేదు. బా ఏ కార్ తీసుకున్నాము? జీవేగన్ అంటే వద్దు. కార్ బాగుంది. అందులో అమృత్ ఉన్నాడని తెలిసింది గైస్. చూడు మూసుకుంటారా బాబు. అయ్యో అరుణ్, ఏమైంది? ఎంత పని చేసావురా? ఏమైందిరా? అమృత్ కాదు వాళ్ళన్న. ఊడి అమ్మ, ఇది ముందే చెప్పాలి కదరా. యార్ అరుణ్, నీకు ఒక మంచి కారు పంపిస్తా, అందులోకి చంపావు. అలాగే సరే, థ్యాంక్స్. నార్మల్ ఉండదు కదా కార్ అయితే, ఈజీగా వెళ్ళిపోతుంది ఏదైనా. ఓ ఈడెడ్ కార్ పంపించా. ఓ మేడం, అరే నువ్వు ఏ కార్లు పంపించలేదని నాకు తెలుసు. నువ్వు నన్ను చంపడానికి పంపించావని కూడా నాకు తెలుసు. ఓ తెలిసిపోయిందా? తెలిసిపోక ఇంకేం చేస్తారా? ఇంకా మొదలు ఆట. నేనే నా కార్ ఏదైనా బుక్ చేసుకోవాలి. ఏం కార్ లంబర్గిని 9,000కి వస్తారో నాకు తెలుసు. ఇది తీసుకున్నాం. కేఎస్సి కింగ్స్ వెళ్ళిపోవాలి, టైం లేదు. అమృత్ గాని ఇంటికి వెళ్ళి వాడిని చంపేసి వద్దాం. అరుణ్ చెప్పు, అమృత్ గాడు ఇంటికాడ లేడు, వాళ్ళు ఎక్కడున్నాడు? నీ కార్ చూడు, కాడ కూడా లేడు. తెలుసులే పోయి చూసిన, అందరు అమ్మాయిలే ఉన్నారు. కానీ నువ్వు టర్న్ చేసుకుంటున్నావే, వైట్ షర్ట్ కనిపిస్తుందా? వాడే అమృత్. బాగా వచ్చేసింది. ఏరా అమృత్, నన్ను చంపనికి ఎన్నిసార్లు ప్రయత్నించావురా? బట్ ఒకసారి చచ్చా, కానీ డాక్టర్స్ కాపాడారు. ఈసారి చంపడానికి ట్రై చేసావు కదా, ఈరోజు నీకు గుణపాఠం నేర్పిస్తా. తీసుకో.
ఎక్కువ ఫైనల్గా అమృత్ కానీ పని అయితే కథం అన్నమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కింద లైక్ కూడా జస్ట్ 2K లైక్ స్టార్ట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ వీడియో ఇక్కడితో నేను చేస్తున్నాను. ఇవ్వాలన్నా అనుకుంటా. అయ్యో నువ్వు చేసేదేంలే పోలీసు వాళ్ళు రాకముందుకే హెలికాప్టర్ ఎత్తాలి అట్లుంటుంది. మనం కనిపించకూడదు వాళ్ళకైతే. ఇక్కడ ల్యాండ్ చేసేద్దాం. సార్ ఏంటి అరుణ్ అమృత్ని చంపేశాడు? వాట్ ఏం మాట్లాడుతున్నావయ్యా? నరాలు కట్ అవుతున్నాయి. అవును సార్ అమృత్ని చంపేశాడు. అయ్యో అమృత్ సార్ అట్లుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ రాదు. ది ఎండ్ గైస్. ఫైనల్గా అమృత్ పని అయితే కథం గైస్. ఇంకా నాతో ఎవ్వడైనా తలబడాలని చూసినాడు.